Hello everybody, very warm welcome to today's session children. Welcome to Physics Wala channel. వినాయక చవితి బాగా జరుపుకున్నారా అండి? అయితే ఈరోజు మనము బ్యాక్టీరియా లెసన్ అయిపోయింది, వైరస్ అనే కొత్త లెసన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్టీరియా లెసన్లో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం కదా బ్యాక్టీరియా గురించి. ఈరోజు మనము వైరస్ అనే టాపిక్ మొదలు పెట్టుకుందాం. రైట్, చలో. ఈ వైరస్లో మనం ఈ లెసన్ని రెండు భాగాలుగా చూద్దాము. ఫస్ట్ ఇంట్రొడక్షన్, డిస్కవరీ, క్లాసిఫికేషన్ చూసిద్దాము. దాని తర్వాత మనము రీప్రొడక్షన్ ఇన్ వైరసెస్, ఇంకా డిసీజ్ కాజ్డ్ బై వైరసెస్ కూడా చూద్దాం. సో వైరసెస్ అనేవి ఒక యూనిక్ బయలాజికల్ ఎంటైటీస్ అని అంటారండి. ఎందుకు అంటే అది లివింగ్ కాదు, నాన్ లివింగ్ కాదు. దానికి చాలా ఇబ్బంది. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఒక సైంటిస్ట్ని కానీ ఒక బయాలజిస్ట్ని కానీ వైరస్ అనేది ఏంటి అని అడిగితే లివింగా అంటే కాదంటారు, నాన్ లివింగా అంటే కాదంటారు. మరి ఏంటి అంటే వీ హ్యావ్ నో ఆన్సర్ టిల్ డేట్. అందుకే దీన్ని యూనిక్ బయలాజికల్ ఎంటైటీస్ అని మనం అనుకుంటాం అనమాట. దే ఆర్ బయలాజికల్ ఎంటైటీస్. వీ కెనాట్ కాల్ దెమ్ యాజ్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజం అని మనం ఎక్కడ అనలేము. ఆర్గానిజం కాదు అది. ఓకే, దానికి హాఫ్ లివింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, హాఫ్ నాన్ లివింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాంటప్పుడు దాన్ని మనం ఆర్గానిజం అని ఎలా చెప్తాం చెప్పండి? ఓకే, సో దీస్ బయలాజికల్ ఎంటైటీస్ ఆర్ నోన్ టు ఇన్ఫెక్ట్ ఎవ్రీ టైప్ ఆఫ్ సెల్. అన్ని రకాలు బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ప్లాంట్, యానిమల్, ఆల్గీ, ఫంగై అన్నిటినీ ఇది ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ ఉంది దీనికి. అది ఉండడం చిన్నది కానీ చాలా ఎక్కువగా అన్నిటినీ ఇన్ఫెక్ట్ చేయగలదు అనమాట. సో దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. ఎలా డిఫరెంట్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. దే ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. దానిలో సెల్స్ అనేవే లేవు. దే కెనాట్ బి సీన్ అండర్ ద లైట్ మైక్రోస్కోప్. దానిలో అసలు సెల్యులర్ స్ట్రక్చరే లేదు. మైక్రోస్కోప్లో, లైట్ మైక్రోస్కోప్లో చూడలేము, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడొచ్చు. ఓకే, a virus particle consists of a single type of nucleic acid, either DNA or RNA. How is a virus different from other organisms అంటే ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే దాంట్లో సెల్ అనే స్ట్రక్చర్ లేదు. రెండోది, ప్రతి లివింగ్ ఆర్గానిజంలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండు న్యూక్లిక్ యాసిడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందులో డిఎన్ఏ ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ అవుతుంది, ఆర్ఎన్ఏ అదర్ ఫంక్షన్స్ చేస్తుంది. కానీ మనం వైరస్ని చూసినట్టయితే అయితే డిఎన్ఏ ఉంటుంది ఆ వైరస్లో, లేకపోతే ఆర్ఎన్ఏ ఉంటుంది. రెండు ఉన్న వైరస్ అన్నది ఇంతవరకు లేదన్నమాట. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. సో దీనివల్ల మనం దీన్ని సెల్ అని అలాంటి పదం వాడలేము. రైట్, చలో. ఇప్పుడు వైరస్ని ఎందుకు మనం అనలేము అని అంటే మనకి కొంచెం ఇబ్బంది పడే విషయం ఏంటి అంటే విదిన్ ద హోస్ట్ సెల్ ఇది ఆబ్లిగేట్ పారాసైట్ అండి. హోస్ట్ సెల్ లోపల అది కొన్ని లివింగ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది. నాట్ ఆల్ లివింగ్ ప్రాపర్టీస్. కొంత మెటబాలిజం చూపిస్తుంది, వైరల్ రెప్లికేషన్ జరుగుతుంది, ఇవన్నీ చేసుకుంటుంది. అవుట్ సైడ్ ద హోస్ట్ సెల్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ శాండ్ గ్రెయిన్. మన ఇసుక రేణువుతో సమానం అనమాట. ఇసుక రేణువు ఎంతో జడ పదార్థంగా ఉంటుందో వైరస్ పార్టికల్ కూడా అవుట్ సైడ్ ద హోస్ట్ జడ పదార్థమే అనుకోండి. ఇంకా పనికిరాదు దేనికి. హోస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఇలా చేయగలదు అనమాట. ఓకే, సో ఇట్ ఎగ్జిబిట్స్ లివింగ్ ప్రాపర్టీస్ ఇన్సైడ్ ద హోస్ట్, నాన్ లివింగ్ ప్రాపర్టీస్ అవుట్ సైడ్ ద హోస్ట్. సో దీన్ని మనం లివింగ్ అనాలా? అనలేమే. నాన్ లివింగ్ అనాలా పూర్తిగా? అంటే కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తుంది కదా, పూర్తిగా నాన్ లివింగ్ అని కూడా అనలేము. మరి ఏమనాలి? అదే పెద్ద క్వశ్చన్. ఏ సెల్యులర్ ఎంటైటీ అని మనం అనొచ్చు. దీన్ని మనం ఏమనొచ్చు? ఏ సెల్యులర్ ఎంటైటీస్ అని అనొచ్చు. యునీక్. ఓకే, దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. ఎందుకంటే అన్ని గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లోనే అవి డిసీజెస్ కాజ్ చేస్తాయి, బ్యాక్టీరియా నుంచి హ్యూమన్స్ వరకు. సో వీటిని ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అని కూడా అనొచ్చు. కానీ లివింగ్, సెల్, ఆర్గానిజం అనే పదాలు మనం వాడకూడదు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. వైరస్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుందా, ఆల్గేన్ చేస్తుందా, ఫంగైన్ చేస్తుందా, ప్రోటోజోవాన్ చేస్తుందా, ప్లాంట్ని చేస్తుందా, యానిమల్ చేస్తుందా? అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని చేస్తుందండి. ఇంతకీ దీని స్ట్రక్చర్ ఏమై ఉంటుంది అని చూస్తే ఈ వైరస్ని చూసినట్టయితే దీనిలో సెల్యులర్ స్ట్రక్చరే లేదన్నాం. సెల్యులర్ స్ట్రక్చర్ అంటే ఏంటి? అసలు ఒక సెల్ ఒక ఇండిపెండెంట్ ఎంటైటీగా, ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటే ఒకటే సెల్. అంటే ఆ సెల్లో ప్లాస్మా మెంబ్రేను, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ, కొన్ని ఎంజైమ్స్, ఇంత మాత్రం ఉంటే చాలు. ఓ మినిమం ఉంటే చాలు. సెల్ అది ఇండిపెండెంట్గా దాని సర్వైవల్ అది చేసుకుంటుంది, దాని సెల్ డివిజన్ కెపాసిటీ కూడా ఉంటుంది కదా. అందుకే కదా సెల్కి అంత స్పెషాలిటీ. సెల్ లెసన్లో సెల్ థియరీ కన్నా ముందు భాగంలో ఫస్ట్ చదువుతాం మనం. ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఎబిలిటీ టు ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ అనేది సెల్కి మాత్రమే ఉంది. సో
ఆ సెల్కి ఉండవలసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్మా మెంబ్రెయిన్ కానీ, డిఎన్ఏ ఓన్లీ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ కానీ, ఆర్ఎన్ఏ ఎక్స్క్లూజివ్గా కానీ, ఎంజైమ్స్ కానీ, వేరే రకాల ప్రోటీన్స్ కానీ ఏవి లేవు దీని దగ్గర. మరి ఇంతకీ దీని దగ్గర ఏమున్నాయి, ది డిసీజ్ ఎలా కాజ్ చేస్తుంది అని చూస్తే, ఆ వైరస్ ఇస్ సింప్లీ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అ న్యూక్లియోప్రోటీన్. న్యూక్లియోప్రోటీన్ అంటే న్యూక్లిక్ యాసిడ్ ప్రోటీన్ కాంబినేషన్ వైరస్, అంతే. ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఈ పింక్ కలర్ ఉంది కదా, ఇది న్యూక్లిక్ యాసిడ్. న్యూక్లిక్ యాసిడ్ని కోర్ అంటాం మనం. న్యూక్లిక్ యాసిడ్ని ఏమంటాము, కోర్ అంటాం. దానిపైన చుట్టూ ప్రోటీన్ కోట్ కవరింగ్లా ఉంది కదా, ప్రొటెక్టివ్ కవరింగ్ క్యాప్సిడ్ అంటున్నాం అనమాట. ఆ వైరస్ ఇస్ అ మేడప్ ఆఫ్ కోర్ అండ్ క్యాప్సిడ్. కోర్ అంటే మధ్యలో ఉన్న జెనెటిక్ మెటీరియల్. ఈ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అయినా అవ్వచ్చు, ఆర్ఎన్ఏ అయినా అవ్వచ్చు. ఈ కోర్ చుట్టూ ప్రొటెక్టివ్ షీట్ లాగా ఉందే అది ప్రోటీన్ లేయర్. ప్రోటీన్ లేయర్ మనం క్యాప్సిడ్ అంటున్నాం, అంతే. ఇదే వైరస్ స్ట్రక్చర్, ఓకేనా? సరే, అయితే డిఎన్ఏ ఈ కోర్లో ఉన్న న్యూక్లిక్ యాసిడ్ చేసే పని ఏంటి అంటే జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లిక్ యాసిడ్ ఇన్ ద కోర్ ఆఫ్ ఆర్ వైరస్ అంటే జీనోమ్ కింద పనిచేస్తుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్రోటీన్ కోట్ అంటే ప్రొటెక్షన్కి పనిచేస్తుంది. ఈ రెండు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే కొన్ని వైరస్ల్లో మాత్రం ఈ కోరు క్యాప్సిడ్ కాకుండా చుట్టూ ఒక ఎన్వెలోప్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక కవరింగ్ ఇంకో చుట్టూ ఉంటుంది అనమాట. ఆ ఎన్వెలోప్ దేంతో తయారైంది అంటే ఒక లిపిడ్తో కానీ, ప్రోటీన్తో కానీ, కార్బోహైడ్రేట్తో కానీ తయారై ఉంటుంది, ఓకేనా? సో ఇది సింపుల్గా చెప్పాలంటే వైరస్ తాలూకా స్ట్రక్చర్. ఇప్పుడు మనము దాన్ని మనం ఎసెల్యులర్ ఎంటైటీ అని ఎందుకు అంటున్నాము, సెల్లో ఏముంది వైరస్లో ఏం లేదు కంపేర్ చేద్దాం. మనకు వైరస్ స్ట్రక్చర్ తెలిసింది కదా, ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్ ప్రోటీనే. ఇంకా సెల్ అంటే ఒక ఇండిపెండెంట్ ఎంటైటీ అండి. మెటబాలిజం చేసుకోగలదు, సెల్యులర్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేసుకోగలదు, అది సర్వైవ్ అవుతుంది, రిప్రొడ్యూస్ కూడా చేస్తుంది. రిప్రొడ్యూస్ చేసినప్పుడు రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ జరుగుతుంది, సెల్ డివిజన్ కూడా జరుగుతుంది కదా. సో దీనికి సెల్కి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఏదైతే ఉందో అది దానికి ఒక రెగ్యులేటెడ్ కండిషన్స్ ఇస్తుంది. అంటే ఒక గది ఉందనుకోండి, మనం బయట ఉన్నదానికి గదిలో ఉన్నదానికి టెంపరేచర్ వేరియేషన్ ఉంటుంది, అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఒక గదిలాగా దానికి కావాల్సిన కండిషన్స్ని సమకూర్చుకోగలదు ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది. దానికి కావాల్సిన లోపలికి తెచ్చుకోగలదు, అక్కర్లేనివి బయటకు పంపించగలదు కదా. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఈస్ గివింగ్ యునిక్ అట్మాస్ఫియర్, హోమియోస్టాటిక్ కండిషన్స్ ఫర్ ద సెల్. డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ చక్కగా దానికి కావాల్సిన ప్రోటీన్స్ ఏవేవి ఎప్పుడు ఎలా తయారు చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా దాచుకొని ఉంటుంది, స్టోర్ చేసుకోవడమే కాదు, అవసరమైనప్పుడు రైబోజోమ్స్ ఆర్ఎన్ఏ సహాయంతో దాన్ని ప్రోటీన్ కింద మార్చుకోగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ ఇన్ ద డిఎన్ఏ చక్కగా రైబోజోమ్స్ ఆర్ఎన్ఏ సహాయంతో చక్కగా అది ప్రోటీన్ కింద తయారు చేసుకోగలదు. అది డిఎన్ఏకున్న ముఖ్య లక్షణం కదా. అయితే దానికి సరిపడా ఎంజైమ్స్ కావాలి కదా, మరి ఈ రియాక్షన్స్ అన్నిటికీ అన్ని ఎంజైమ్స్ ఉంటాయి సెల్ దగ్గర. సో ఇంత పకడ్బందీగా దీని దగ్గర ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది, డిఎన్ఏ ఖచ్చితంగా జెనెటిక్ మెటీరియల్ అయి ఉంటుంది, ఆర్ఎన్ఏ రైబోజోమ్స్ ప్రోటీన్ సిన్థసిస్లో హెల్ప్ చేస్తాయి, దాని మెటబాలిజం సరిపడా అన్ని ఎంజైమ్స్ దాని దగ్గర ఉన్నాయి. ఇలా ఉంటేనే మనం దాన్ని సెల్ అనే వాడుతున్నాం. అందుకే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఇండిపెండెంట్గా దాని మెటబాలిజం చేసుకుంటూ ఫ్యూచర్లో అవసరమైనప్పుడు సెల్ డివిజన్ కూడా చేసుకోగలుగుతుంది అనమాట. అంత పవర్ సెల్కి ఉంది. అయితే వైరస్కి ఏముంది, ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందా, లేదు. సైటోప్లాజం ఉందా, లేదు. జెనెటిక్ మెటీరియల్ ఉందా, ఉంది. కానీ జెనెటిక్ మెటీరియల్ ఖచ్చితంగా డిఎన్ఏ అవ్వాలని ఏమీ రూల్ లేదు. అయితే డిఎన్ఏ అవ్వచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ అవ్వచ్చు. అంటే రెండు న్యూక్లిక్ యాసిడ్స్ మనకి ఎక్కడ కనిపించవు, కానీ మనకి సెల్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, ఓకేనా? రైబోజోమ్స్ ఉన్నాయా, అస్సలు లేనే లేవు. ఎంజైమ్స్ అబ్బాయి ఇంకా అది వేరే విషయం. సో ఇవేమీ లేకుండా ఉట్టి ఒక న్యూక్లిక్ యాసిడ్ మాలిక్యూల్ ప్రోటీన్తో మొత్తం అన్ని గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మీద దాడి చేసి దాని ఇష్టం వచ్చినట్టు డిసీజెస్ కాజ్ చేస్తుందండి. ఎంత డేంజరస్ చూడండి దాన్ని బట్టి వైరస్ పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే, ఓకేనా? అయితే ఇక్కడ ఈ వైరస్ని మనం చదువుకుంటున్నాం కదా, ఈ వైరసెస్, స్టడీ ఆఫ్ వైరసెస్ని మనం ఏమంటాము, వైరాలజీ అంటున్నాము. దాన్ని మనము వైరాలజీ అని అంటున్నాం అనమాట. వైరస్ అనేది ఆబ్లిగేట్ ఇంట్రా సెల్యులర్ పారాసైట్. ఇంట్రా సెల్యులర్ అంటే విదిన్ ద సెల్ లోపల మాత్రమే బతకగలదు ఇది. సెల్ బయట దానికి విలువ లేదు, దిక్కు లేదు. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనము ఊరు వెళ్ళాం, మన అపార్ట్మెంట్ లాక్ చేసుకొని ఊరు వెళ్ళాం.
ఓకే, ఒక 10 రోజులకి. ఈలోగా అది మనం హోస్ట్ అనుకుందాం. అంటే ఇక్కడ బ్యాక్టీరియా, ఈ వైరస్ ఏ ఆర్గానిజం అయితే వైరస్ ఏ ఆర్గానిజం అయితే ఇన్ఫెక్ట్ చేస్తుందో ఆ ఆర్గానిజం తాలూకా సెల్ హోస్ట్ అవుతుంది, ఆర్గానిజం హోస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ వైరస్ దొంగ లాంటిది. ఇప్పుడు మనం ఉన్నాము, మనం అపార్ట్మెంట్కి తాళం వేసుకొని ఊరు వెళ్ళాము, 10 రోజులు రాము. ఈలోగా ఒక దొంగ వాళ్ళు ఎవరో ప్రవేశించారు, ఒక 2 దొంగలు, ఒక ఫ్యామిలీ ఆఫ్ దొంగలు, వైఫ్, హస్బెండ్, పిల్లలు. తాళం ఎలాగో విరగొట్టారు, లోపలికి వెళ్ళారు. వాళ్ళకి తెలుసు మనం 10 రోజులు రావన్న విషయం. ఏం చేస్తారు, చక్కగా ఆ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు అన్నట్టు వాడుకొని ఆ 10 రోజులు వాళ్ళు మహారాజ్ భోగం అనుభవిస్తారు. చక్కగా కావాల్సింది వండుకొని తింటారు, పడుకుంటారు, దర్జాగా ఉంటారు, అన్నీ చేస్తారు. 10 రోజులు అయిపోతాయి కదా, 10వ రోజు మనం వచ్చే ముందు పారిపోతారు. అంటే ఈ వైరస్ కూడా ఈ దొంగ లాంటిదే అనమాట. హోస్ట్ సెల్ అంటే మన ఇంట్లోకి వచ్చింది కదా, మనం హోస్ట్ అనమాట. హోస్ట్ సెల్లోకి వచ్చి మన ఇంట్లోకి వచ్చి దొంగ ఏం చేశాడు, మనమే అన్ని వాడుకొని వాడే ఓనర్ లాగా బిహేవ్ చేశాడు కదా. ఇక్కడ వైరస్ కూడా అదే చేస్తుంది. హోస్ట్ సెల్లోకి వెళ్ళిన తర్వాత హోస్ట్ సెల్ ఎంజైమ్స్కి కానీ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. నాకు వైరల్ ప్రోటీన్ కావాలి, వైరల్ డిఎన్ఏ కావాలి, వైరస్కి అన్ని కావాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి కావాల్సినవన్నీ అది చేయించుకుంటుంది, సేవ చేయించుకుంటుంది. అంటే ఇప్పుడు హోస్ట్ సెల్ సర్వెంట్లా అయిపోతుంది దాని దగ్గర. అలా సేవ అంతా అయిపోయిన తర్వాత ఆ హోస్ట్ సెల్ని డిస్ట్రాయ్ చేసేసి కొత్త పాపులేషన్ ఆఫ్ వైరసెస్తో అది బయటికి పోతుంది అనమాట. అది చేసే పని. ఓకేనా? సో ఇలాంటి వైరస్ మనకి ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్. ఆబ్లిగేట్ అంటే ఖచ్చితంగా సెల్ లోపల దానికి మనుగడ, సెల్ బయట దానికి మనుగడ లేదు, అందుకే అలా అన్నాము. ఓకే, సో ఇట్ కెనాట్ పర్ఫార్మ్ మెటబాలిజం అవుట్ సైడ్ ద హోస్ట్ సెల్. ఎందుకు ఆబ్లిగేట్ అన్నామంటే ఎందుకు, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్, ఇట్ కెనాట్ మల్టిప్లై వితౌట్ ద హోస్ట్. అది మెటబాలిజం చేసుకోలేదు, రిప్రొడక్షన్ చేసుకోలేదు, ఇండిపెండెంట్గా ఏది చేసుకోలేదు, అంతా హోస్ట్ మీద ఆధారమే. అందుకే దాన్ని మనము ఆబ్లిగేట్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్ అని అంటున్నాము. అయితే ఇది ఏదైనా ఒక బ్యాక్టీరియాని కానీ, ప్లాంట్ని కానీ, యానిమల్ సెల్ని కానీ, హ్యూమన్ సెల్ని కానీ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏం స్టెప్స్ ఉంటాయో జనరల్గా చూద్దాము. సో ఇది హోస్ట్ సెల్ని ఇన్వైడ్ చేసినప్పుడు అది ఎలా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుందో ఒకసారి చూసిద్దాం. ఇది హోస్ట్ సెల్ని మీద నిలబడి ప్లాస్మా మెంబ్రెయిన్కి ట్రిక్ చేసి మెల్లగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ఇన్వేజన్ అంటున్నాం. అంటే ఒక కింగ్స్ ప్యాలెస్ని దొంగదారిలో మనము దొంగలు కానీ లేకపోతే వేరే రాజ్యం వాళ్ళు కానీ ఎలా అటాక్ చేస్తారో ఇది కూడా అలాగే ఇన్వేజన్ ఆఫ్ ద హోస్ట్ సెల్. బలవంతంగా హోస్ట్ సెల్ లోపలికి దూరిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇట్ విల్ యూజ్ ద మెటబాలిక్ మెషినరీ ఆఫ్ ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్ తాలూకా మెటబాలిజం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. జస్ట్ లైక్ ఒక రాజు ఇంకొక రాజు ప్యాలెస్ మీద దాడి చేసినప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే వీక్గా ఉన్నారో ఆ రాజుని చంపో బంధించేసిన తర్వాత ఈ కోట అంతా నాది అని డిక్లేర్ చేసుకుంటాడు. సో ఆ రాజు తాలూకా పనులన్నీ కూడా మనుషులందరికీ కూడా ఇతను ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యని. సేమ్ అలాగే చేస్తుంది. ఇన్వైట్ చేసింది హోస్ట్ సెల్ మెషినరీ అంతా ఉపయోగించుకొని దానికి ఆర్డర్స్ పాస్ చేస్తుంది, నాకు ఇది కావాలి, అది కావాలి అని. ఇట్ విల్ ఇన్స్ట్రక్ట్ ఇట్స్ జీనోమ్, దాని ఓన్ జీనోమ్కి మాత్రమే చెప్పుకుంటుంది. ఈ మెషినరీ హోస్ట్ సెల్ దగ్గర ఉన్న ఎంజైమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వాడుకొని మనకు కావాల్సినంత వైరల్ ప్రోటీన్స్, కావాల్సినంత వైరల్ న్యూక్లిక్ యాసిడ్ తయారు చేయి అని చెప్తుంది. మొత్తం అంతా కూడా ఆ హోస్ట్ సెల్ ఏదైతే ఉందో ఇన్ఫెక్ట్ అయ్యిందో అది ఫ్యాక్టరీ ఆఫ్ వైరసెస్లో తయారైపోతుంది. అది పూర్తిగా దాని సంగతి మర్చిపోయి వైరస్ ప్రోటీన్స్, వైరస్కి కావాల్సిన న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని వైరస్కి కావాల్సినట్టే సేవ చేస్తుంది అనమాట. దానికి అన్నీ చేసిస్తుంది. అలా అన్ని చేసిన తర్వాత డాటర్ వైరసెస్ అసెంబుల్ అవుతాయి అనమాట. ప్రోజనీ వైరసెస్ ఒక 100 వైరస్లు, 1000 వైరస్లు, 1,00,000 వైరస్లు పుడతాయి. అలా పుట్టిన తర్వాత ఆ హోస్ట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పనులన్నీ చేయించుకొని ఫసాక్ చంపేసిన తర్వాత ఆ సెల్కి డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఆ డిస్ట్రక్షన్ డ్యామేజ్లో మనకి డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో డ్యామేజ్ కాజ్ చేసి ఈ పాపులేషన్ ఆఫ్ వైరసెస్ ఏవైతే కొత్తగా తయారయ్యాయో ఈ హోస్ట్ ఫ్యాక్టరీలోని అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చి మళ్ళీ కొత్త ఫ్రెష్గా ఏం సెల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎవరిని అటాక్ చేయాలని ప్లాన్ చేసుకొని చేస్తాయి. అర్థమైందండి? ఈ విధంగా చేస్తుంది. ఓకే, సో ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ క్రమంలో ఒక మొక్కకు కానీ, జంతువుకి కానీ, హ్యూమన్స్కి కానీ ఇది డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, చలో ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేది ప్రోటీన్ కోట్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఆ ప్రోటీన్ కోటు
ఒక ఎన్వెలప్ మేడప్ ఆఫ్ లిపిడ్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు కానీ ఉంటుంది. ఇది చూస్తాం కదా మనము. సో వైరస్ని మనము సేఫ్ సైడ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇన్ఫెక్షస్ పార్టికల్ అని అంటే సరిపోతుంది. ఓకే, వీటిని లైఫ్లెస్ మాలిక్యూల్స్ అని కూడా అంటున్నారు. ఇనర్ట్ లైఫ్లెస్ మాలిక్యూల్స్ అని కూడా అంటున్నారు అనమాట. ఇప్పుడు చూసినట్టయితే నెక్స్ట్ డిస్కవరీకి వెళ్దాం మనము. వైరల్ డిస్కవరీలో మనకి ముఖ్యంగా ఒక 4 ఘట్టాలు ఉన్నాయండి. అవి ఏంటో చూసిద్దాము. ఫస్ట్ది అసలు వైరస్ గురించి మనకి మొట్టమొదటి ఇన్ఫర్మేషను 1892లో ఒక రష్యన్ పెథాలజిస్ట్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ మీద స్టడీ చేసే వాళ్ళని పెథాలజిస్ట్ అంటారనమాట. రష్యన్ పెథాలజిస్ట్ డిమిత్రీ ఇవానోవ్స్కీ అనే ఆయన టొబాకో మొజాయిక్ డిసీజ్ని స్టడీ చేస్తున్నాడు. అంటే టొబాకో మొక్కలో ఒక మొజాయిక్ జబ్బు వస్తుంది, ఆ జబ్బు గురించి స్టడీ చేస్తున్నాడు. అందులో ఆ స్టడీలో భాగంగా ఆయన ఏం చేశాడంటే ఒక జబ్బు పట్టిన మొక్క తాలూకా ఏంటది పిప్పి అంటే ఆ మొక్క తాలూకా శాప్, ప్లాంట్ శాప్ని తీసుకొని ఫిల్టర్ చేశాడు. ఆ రోజుల్లో బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఒకటి తయారు చేశారు, చాంబర్లాండ్స్ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అని. ఆ ఫిల్టర్ ద్వారా మనం ఏది ఫిల్టర్ చేసినా కూడా అందులో బ్యాక్టీరియా అంతా కూడా ఫిల్టర్లో ఉండిపోతుంది, అడ్డేస్తుంది, ఫిల్టర్ పోనివ్వదు కిందకి. ఓకే, సో ఇతను ఏం చేశాడంటే ఈ మొక్కకి టొబాకో డిసీజ్, మొజాయిక్ డిసీజ్ వస్తున్న మొక్కకి డిసీజ్ దేనివల్ల వస్తుందో తెలుసుకుందాం అనే ప్రయత్నం కదా. ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఏం చేశాడు, ఆ జబ్బున్న మొక్కను తీసుకొని దాన్ని బాగా ఇది చేసి దాని రసం ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేశాడు. ఓకే, ఫిల్టర్ చేసిన తర్వాత ఈ ఫిల్టరేట్ ఉంటుంది కదా, అంటే బ్యాక్టీరియా అనుకోండి అదంతా అడ్డేస్తుంది. ఈ ఫిల్టర్ వచ్చింది కదా ఫిల్టరేట్, ఈ ఫిల్టరేట్ని తీసుకొని ఆయన కొత్త మొక్క మీద జల్లాడు. కొత్త మొక్క మీద జల్లితే ఆ హెల్దీ మొక్క కూడా డిసీజ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఈ ఫిల్టరేట్లో ఏదో పార్టికల్ ఉంది, అది ఫిల్టర్ అడ్డలేకపోయింది. అంటే అర్థం ఏంటి, బ్యాక్టీరియా కన్నా చిన్న ఇన్ఫెక్షస్ ఏజెంట్ ఉంది అని అతనికి అర్థమైంది అనమాట. చూడండి మీరు ఇక్కడ చదివినట్టయితే, హీ స్టడీడ్ టొబాకో మొజాయిక్ డిసీజ్, హీ ఫిల్టర్డ్ ద శాప్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ డిసీజ్డ్ ప్లాంట్. సో ఆల్రెడీ జబ్బు పట్టున్న మొక్క తాలూకా శాప్ని అతను తీసుకొని ఫిల్టర్ చేశాడు. ఆ ఫిల్టరేట్ని హీ అప్లైడ్ టు అ హెల్దీ ప్లాంట్లెట్, ఒక కొత్త మొక్కకి పెట్టాడు. ఆ కొత్త మొక్కలోని ఆ జబ్బు తాలూకా సిమ్టమ్స్ వచ్చాయి, దానికి డిసీజ్ కూడా వచ్చింది అల్టిమేట్గా. ఓకే, వీటి బట్టి అయితే అప్పుడు ఏం చేశాడు, ఆ ఫిల్టరేట్ తీసుకొని గబగబా దానిలో మైక్రో ఆర్గానిజం ఏమైనా ఉందేమో అని వెతికాడు. అప్పటికి ఉన్న పరిమితమైన మైక్రోస్కోప్స్తో వాటితోని వెతికితే అతనికి ఏ మైక్రో ఆర్గానిజం కనిపించలేదు. ఓకే, సో కనిపించకపోతే దేనివల్ల వస్తుంది అర్థం కాలేదు అతనికి. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఎనీ మైక్రోబ్ ఇన్ ద ఫిల్టరేట్లో అయితే ఏ మైక్రో ఆర్గానిజము కనిపెట్టలేకపోయాడు, కానీ ఫిల్టరేట్ జల్లడం వల్ల జబ్బు అయితే వస్తుంది. అందుకని దాన్ని ఎలా కన్క్లూడ్ చేశాడంటే సమ్ ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ విచ్ ఆర్ స్మాలర్ దెన్ బ్యాక్టీరియా కన్నా అతి చిన్న ఉన్నాయి, ఫిల్టరబుల్ ఏజెంట్స్ అన్నాడు వాటిని. అలా ఫిల్టర్ని దాటుకొని వెళ్ళిపోయే ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ బ్యాక్టీరియా కన్నా చిన్నవి అవి టొబాకో మొజాయిక్ డిసీజ్ని కాజ్ చేస్తున్నాయి అని చెప్పాడంటే ఇవి రెగ్యులర్ బ్యాక్టీరియల్ సైజులో లేవు, వేరే కొత్త ఇన్ఫెక్షస్ ఏజెంట్స్ ఏవో ఇవి అన్న విషయాన్ని అతను గ్రహించగలిగాడు. ఇది మొట్టమొదటి స్టోరీ వైరస్లో. ఓకే, అతను వాడిన ఫిల్టర్ బ్యాక్టీరియల్ ఫిల్టర్. ఆ బ్యాక్టీరియల్ ఫిల్టర్లో బ్యాక్టీరియా కెనాట్ పాస్ త్రూ దట్ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అనమాట. అయితే నెక్స్ట్ ఇతని తర్వాత బీజరింగ్ అనే ఇంకొక ఆయన ఏం చేశాడు, ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్స్ని రిపీట్ చేశాడు. ఇవానోవ్స్కీ చేసిన వాటిని రిపీట్ చేసి ఆయన ఏమన్నాడంటే ద డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫిల్టరేట్ అండ్ దట్ ఫిల్టరేట్ విచ్ ఇస్ కంటైనింగ్ దట్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ కంటేజియం వైవం ఫ్లూయిడమ్ అన్నాడు. దాన్ని అతను ఏమన్నాడు, ఆ డిసీజ్ కాజింగ్ ఏజెంట్ ఉన్న ఫిల్టరేట్ ఏదైతే ఉందో దాన్ని కంటేజియం వైవం ఫ్లూయిడమ్ అన్నాడు అనమాట. ఓకే, అంటే పాయిజనస్, అది కంటేజియస్, ఇట్ విల్ కాజ్ డిసీజ్ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత మనకి 1935 వరకు దాని మీద ఒక క్లారిటీ రాలేదు. స్టాన్లీ అనే ఆయన ఈ టొబాకో మొజాయిక్ వైరస్ని క్రిస్టలైజ్ చేశాడు. టొబాకో వైరస్ అని మనం అప్పుడు తెలియదు కాబట్టి టొబాకో మొజాయిక్ డిసీజ్ కాజ్ చేస్తున్న ఏజెంట్ ఏదైతే ఉందో ఆ శాప్లోంచి తీసి క్రిస్టలైజ్ చేశాడు. ఆ క్రిస్టలైజ్ చేసి దానికి టొబాకో మొజాయిక్ వైరస్ అనే ఒక పేరు ఇచ్చాడు. స్టాన్లీ crystallized the TMV and he gave the name to TMV. ఓకే, అండ్ అతను ఇంకొక రిపోర్ట్ కూడా ఏం చెప్పాడంటే ఈ క్రిస్టల్స్ ఆర్ లార్జ్లీ ప్రోటీన్స్, ఎక్కువ ప్రోటీన్ శాతం ఉంది ఇందులో అని అతను రిపోర్ట్ చేశాడు. లేటర్ ఫ్రెంకెల్ కాన్రాడ్ అనే ఆయన
ఈ కాన్రాడ్ అనే ఆయన 1956 అంటే స్టాన్లీ ఐసోలేట్ చేసిన ఒక 20 సంవత్సరాల తర్వాత ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ టిఎంవి ఈజ్ ఆర్ఎన్ఏ అనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. అతను జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద టిఎంవి డిసీజ్ వైరస్ది ఆర్ఎన్ఏ అనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. అంటే అప్పటికి మనకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి కాబట్టి కొంతవరకు ఆయన ప్రూవ్ చేయగలిగాడు. ఓకేనా? సో ఇది హిస్టరీ. మనకి డిమిత్రీ ఇవానోవ్స్కి ఫస్ట్ టైము టిఎంవి స్టడీ చేశాడు. అవే మనకి బీజరింగ్ కూడా రిపీట్ చేసి కంటేజియం వైవం ఫ్లూయిడమ్ అన్న ఒక ఫ్రేజ్ని ఇచ్చాడు. దాని తర్వాత స్టాన్లీ అనే ఆయన క్రిస్టలైజ్ చేశాడు టిఎంవినే. మనకి అల్టిమేట్గా ఏంటంటే టిఎంవి మీదే చాలా వరకు జరిగింది రీసెర్చ్ అంతా. మనకి వీళ్ళు ఈ వివరాలు మనకి చెప్పారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం టెక్నిక్స్ వాడారు? మనకి వైరాలజీలో ఎక్కువగా యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటి అంటే అల్ట్రాసెంట్రిఫికేషన్, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. ఈ టెక్నిక్స్ ద్వారా మనకి ఎన్నో కొత్త వైరస్లు ఇప్పుడు మనం తెలుసుకోగలిగాము. వాటి అల్ట్రా స్ట్రక్చర్ కూడా మనకి క్లియర్ కట్గా ఎల్యూసిడేట్ అయ్యింది అన్నమాట. ఓకే, ఇకపోతే ఇక డిస్కవరీ గురించి అయిపోయింది కదా. ఇప్పుడు క్లాసిఫికేషన్ గురించి చూద్దాం మనం. వైరల్ క్లాసిఫికేషన్ అండి ఐసిటివి అనే ఒక సంస్థ నిర్వహిస్తుంది. అది రెగ్యులేటరీ బాడీ అన్నమాట. ఐసిటివి అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. ఈ కమిటీ ఏం చేస్తుందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్, నామెన్క్లేచర్, నేమింగ్, ఈ రెండింటి గురించి ప్రతి సంవత్సరం రెగ్యులేషన్ రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా వైరసెస్కి నేమ్స్ ఎట్లా ఇస్తారంటే దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద డిసీజ్. ఇప్పుడు పోలియో కాజింగ్ వైరస్ని పోలియో వైరస్ అంటారు. మమ్స్, మీజిల్స్ కాజింగ్ దాన్ని. అట్లనే ఎయిడ్స్ వస్తే హ్యూమన్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వైరస్ అంటారు. ఓకే, ఎయిడ్స్ ఇట్లా అన్నమాట. ఐసిటివి ప్రకారం ఇవి పేర్లు. అయితే టాక్సానమీలో మనకి ముఖ్యంగా ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్ 3 గ్రూప్స్ ఉన్నాయండి. ఫ్యామిలీలో సబ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సబ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇట్ ఎండ్స్ విత్ విరిడే సఫిక్స్. సబ్ ఫ్యామిలీ ఎప్పుడు కూడా దాని సఫిక్స్, దాని చివరిలో విరిడే అని వస్తుంది అనమాట. అలానే జీనస్ని చూసుకుంటే అసలు నేమ్ ఆఫ్ ద వైరస్ జీనస్సే. స్పీషీస్ ఏమవుతుంది అంటే స్పీషీస్ని ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద వైరస్. స్పీషీస్కి కొంత లూజ్గా పెడతారనమాట. నేచర్ ఆఫ్ వైరస్ లేకపోతే కామన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ దానికి సంబంధించినవి యూజ్ చేసి స్పీషీస్ నేమ్ అనేది డిసైడ్ చేస్తారు. మెయిన్గా ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీలో విరిడే అనే సఫిక్స్ వస్తుంది. జీనస్ నేమ్ ఇస్ ద మెయిన్ నేమ్ ఆఫ్ వైరస్. స్పీషీస్ ఆఫ్ ద వైరస్ ఏంటంటే కామన్ ఇంగ్లీష్ టర్మినాలజీలో ఆ వైరస్ని డిస్క్రైబ్ చేస్తూ ఆ స్పీషీస్ నేమ్ అనేది పెడతారనమాట. ఓకే, సో పోలియో వైరస్, ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ వైరస్. దీని పేరు దేని ప్రకారం ఐసిటివి ఇచ్చిన రూల్స్ ప్రకారం అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ రిట్రోవిరిడే, జీనస్ లెంటివిరిడే. చూడండి దీని ఎయిడ్స్ తాలూకా మొత్తం క్లాసిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు. ఎయిడ్స్ ఫ్యామిలీ ఏంటి? రెట్రోవిరిడే, జీనస్ లెంటివిరిడే, స్పీషీస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ స్పీషీస్ అనేది మనకి డిస్క్రైబ్ చేస్తుంది ఆ వైరస్ ఎలాంటి జబ్బు కాజ్ చేస్తుంది అనే విషయాన్ని మనకి డిస్క్రైబ్ చేస్తుంది. అవునా కాదా? చాలు. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ని చూసినట్టయితే ఇప్పుడు చూడండి స్ట్రక్చర్కి వచ్చేసాము మనము. స్ట్రక్చర్ని చూసినట్టయితే 20 నానోమీటర్స్ నుంచి 300 నానోమీటర్స్ రేంజ్ వరకు మనకి వైరస్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. 20 నానోమీటర్స్కి మనకి పార్వో వైరస్ ఒకటి ఉంది. ఇట్ ఈస్ అ డయామీటర్ ఆఫ్ రైబోజోమ్ అనమాట. ఇంకా 300 నానోమీటర్స్ అంటే టొబాకో మొజాయిక్ వైరస్ ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ద స్మాలెస్ట్ బ్యాక్టీరియం, అంటే ఒక మైకోప్లాజ్మా అని మనం అనుకోవచ్చు అనమాట. ఈ రేంజ్ మధ్యలో మనకి వైరసెస్ ఉంటాయి. ఈ వైరస్ మార్ఫాలజీ చూసినట్టయితే మనకి రకరకాల మార్ఫాలజీస్ ఉన్నాయండి. మొదటిది హెలికల్ మార్ఫాలజీ. హెలికల్ అంటే అది రిజిడ్ హెలిక్స్ అవ్వచ్చు, అట్లా మెత్తగా ఉండి వంగే హెలిక్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఈ హెలికల్ సిమెట్రీలో ఉన్నవి రాబిస్ వైరస్, పోలియో వైరస్, ఇవి రెండు కూడా హెలికల్ సిమెట్రీ, రాడ్ లైక్. అలానే పాలీహెడ్రల్ అంటే ఒక పాలిగాన్ ఒక షేప్లో ఉంటాయి అన్నమాట. మెనీ బ్యాక్టీరియల్ వైరసెస్, ప్లాంట్ వైరసెస్, యానిమల్ వైరసెస్ ఈ పాలీహెడ్రల్ దీంట్లో ఉంటాయి. ఇంకా ఎన్వెలప్డ్ వైరస్ అంటే రఫ్లీ స్పెరికల్,
అంటే లోపల రాడ్ షేప్ ఉన్న పాలీహెడ్రల్ షేప్ ఉన్న దాని చుట్టూ ఒక రౌండ్ ఎన్వెలప్ వచ్చేస్తుంది కాబట్టి అన్ని ఎన్వెలప్డ్ వైరసెస్ స్పెరికల్ గానే ఉంటాయి. క్యాప్సిడ్ ఇస్ కవర్డ్ విత్ లిపిడ్ ప్రోటీన్ ఆర్ కార్బోహైడ్రేట్. అంటే లోపల న్యూక్లిక్ యాసిడ్ ఉంది, దానిపైన ప్రోటీన్ క్యాప్సిడ్ ఉంది, దానిపైన మళ్ళీ ఒక ఎన్వెలప్ ఉంది. యూజువల్గా యానిమల్ వైరసెస్కి ఎన్వెలప్ ఉంటుందండి. అవేంటంటే మన ప్లాస్మా మెంబ్రెయిన్ని ఎన్వెలప్ లాగా వాడుకుంటాయి అన్నమాట. ఇంకా అదొకటే కాకుండా ఎన్వెలప్డ్ వైరస్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎన్వెలప్ మీద చుట్టూ ఇలా ఉన్నాయి కదా చిన్న చిన్నవి, వీటిని స్పైక్స్ అంటారు. ఈ స్పైక్స్ ఏంటంటే దే ఆర్ మేడప్ ఆఫ్ సమ్ స్పెషల్ షుగర్స్ అన్నమాట. ఓకే, ఈ స్పైక్స్ అనేవి హోస్ట్ సెల్ మీద నిలబడి దాని హోస్ట్ సెల్ రిసెప్టర్స్ మీద గ్రిప్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఈ స్పైక్స్ ఆర్ మేడప్ ఆఫ్ సమ్ స్పెషల్ షుగర్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ మీజిల్స్ వైరస్ లో స్పైక్స్ ఉంటాయి. దే ఆర్ మేడప్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్. గ్లైకోప్రోటీన్స్ అంటే తెలుసు కదా మీకు. దే అటాచ్ టు ద వైరల్ రిసెప్టర్స్ టు ద హోస్ట్ సెల్స్. అంటే వైరస్ కున్న రిసెప్టర్స్ ని హోస్ట్ సెల్ కి కనెక్ట్ చేయడానికి మనకి ఈ గ్లైకోప్రోటీన్ స్పైక్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మొత్తానికి మనకి ఎన్వెలప్డ్ వైరస్ వరకు మనకు తెలుసు. మరి కాంప్లెక్స్ వైరస్ ఏంటి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ హెలికల్ సిమెట్రీ అండ్ పాలీహెడ్రల్ సిమెట్రీ. హెలికల్ అంటే రాడ్ షేప్ ఇట్లా లీనియర్ గా సన్నగా ఉంటుంది అనుకుంటున్నాం. పాలీహెడ్రల్ అంటే ఇలా ఒక ఎడినో వైరస్ లాగా ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాం. సో రెండు రకాల కాంబినేషన్స్ కలిపి ఉన్నదే కాంప్లెక్స్ వైరస్. ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాక్టీరియోఫేజ్. ఓకే, సో బ్యాక్టీరియోఫేజ్ ఇస్ హ్యావింగ్ కాంబినేషన్ ఆఫ్ హెలికల్ అండ్ పాలీహెడ్రల్ సిమెట్రీ. ఇలాంటి సిమెట్రీ మనం చాలా అరుదుగా చూస్తాము. మీరు చూసినట్టయితే ఇదంతా కూడా హెడ్ అంతా పాలీహెడ్రల్ గా ఉంది. టెయిల్ చూడండి, టెయిల్ భాగం అంతా కూడా ఎలా ఉందో హెలికల్ గా ఉంది. హెడ్ టెయిల్ కి మధ్యలో కాలర్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ కాలర్ తో ఇవి రెండు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇక్కడ చూడండి టెయిల్ ప్లేట్ ఉంది, టెయిల్ పిన్స్ ఉన్నాయి, టెయిల్ ఫైబర్స్ ఉన్నాయి. ఇదంతా ఒక రకంగా ఉందన్నమాట. టాడ్పోల్ లైక్ కొంచెం స్ట్రక్చర్, అలా ఒక పెద్ద తలకాయ, ఒక సన్న తోక. సో ఇది టాడ్పోల్ లైక్ స్ట్రక్చర్ అని మనము అంటాం అనమాట. ఇది మార్ఫాలజీ ఆఫ్ వైరసెస్, రైట్? సరే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రకరకాలు ఇచ్చాడు మనకి. ఇక్కడ వ్యాక్సీనియా వైరస్, రాబిస్ వైరస్. ఫస్ట్ ఇది వ్యాక్సీనియా వైరస్. వ్యాక్సీనియా, రాబిస్, దీన్ని బట్టి మీరు దాని సిమెట్రీ చెప్పండి, షేప్, మార్ఫాలజీ చెప్పండి. మూడోది మమ్స్ వైరస్. నాలుగోది బ్యాక్టీరియోఫేజ్, ఇప్పుడే చూసాం మనం. ఐదోది ఏంటి? లాంబ్డాఫేజ్. లాంబ్డాఫేజ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ రూబెల్లా వైరస్. చూడండి ఎలా ఉన్నాయో, డిజైన్స్ అందంగా ఉన్నాయి కానీ చాలా క్రూయల్ వైరసెస్. ఇది ఎడినో వైరస్, పాలీహెడ్రల్. ఇంకేముంది? హెచ్ఐవి వైరస్, చాలా మోస్ట్ ఫేమస్ కదా ఇది, హెచ్ఐవి వైరస్. ఇంకా ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది కాకుండా ఇంకా టెక్స్ట్ బుక్లో చాలా ఇచ్చాడండి. ఇన్ఫ్లుయెన్జా కాకుండా టీఎంవి అంటే రాడ్ షేప్డ్ వైరస్. ఇంకా అవన్నీ కూడా మీరు ట్రై టు లేబుల్ ఇట్. టెక్స్ట్ బుక్లోనే పేర్లు రాసేసుకోండి వీటన్నిటివి కూడా, రైట్? యా. ఆల్ వైరస్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్, కోర్ అండ్ క్యాప్సిడ్. కోర్లో జీనోమ్ ఉంటుంది, క్యాప్సిడ్లోని ప్రోటీన్ ఉంటుంది. ఈ క్యాప్సిడ్ అంతా కూడా సబ్ యూనిట్స్తో తయారై ఉంటుంది. ఈచ్ క్యాప్సిడ్ ఇస్ మేడప్ ఆఫ్ సబ్ యూనిట్స్. ఆ సబ్ యూనిట్స్ని మనము క్యాప్సోమియర్స్ అంటున్నాము. వాట్ ఆర్ దే కాల్డ్ as క్యాప్సోమియర్స్. స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ చూసినట్టయితే ద హౌ మెనీ క్యాప్సోమియర్స్ ఆర్ దేర్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఈచ్ వైరస్. ఒక వైరల్ క్యాప్సిడ్ ఈజ్ ఆల్వేస్ మేడప్ ఆఫ్, ఒక వాల్ ఎలాగ బ్రిక్స్తో తయారైందో క్యాప్సిడ్ ఈజ్ లైక్ అ వాల్, బ్రిక్స్ ఆర్ దే క్యాప్సోమియర్స్, సబ్ యూనిట్స్ అనమాట, బ్రిక్స్ లాగా. సో ఒక వాల్లో ఎన్ని బ్రిక్స్ ఉంటాయి అన్నది మనం ఎవరు చెప్పగలం? ఆ రూమ్ సైజ్ బట్టి ప్రతి రూమ్కి ఒక లెక్క ఉంటుంది. అలాగే ఒక వైరస్కి ఎన్ని క్యాప్సిడ్స్ ఉన్నాయి అనేది, ఎన్ని క్యాప్సోమియర్స్ ఉంటాయి ఒక క్యాప్సిడ్కి అంటే అది ఆ వైరస్ బట్టి ఉంటుంది, ఆ వైరల్ సైజ్ బట్టి, దానికి ఉన్న జీన్స్ బట్టి ఉంటుంది అనమాట, రైట్? చలో, ఇకపోతే వైరస్ కాంపోనెంట్స్, న్యూక్లిక్ యాసిడ్ కాంపోనెంట్స్ని చూసినట్టయితే మనం ఆల్రెడీ బేసిక్ స్ట్రక్చర్ చూసాము. క్యాప్సిడ్, కోరు అంటున్నాము. క్యాప్సిడ్లో ప్రోటీన్ ఉంటుంది, కోర్లో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఈ న్యూక్లిక్ యాసిడ్ సర్క్యులర్గా ఉండొచ్చు, లీనియర్గా ఉండొచ్చు. ఎక్కువ యానిమల్ వైరసెస్, బ్యాక్టీరియోఫేజెస్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటాయి.
ప్లాంట్ వైరసెస్ అయితే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటాయి. మోస్ట్లీ వైరసెస్ అన్నిట్లో సింగిల్ కాపీ జీనోమ్ ఉంటుందండి. హెచ్ఐవిలో మాత్రం 2 కాపీస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఉంటాయి, 2 ఐడెంటికల్ కాపీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యాప్సిడ్ ప్రోటీన్, క్యాప్సిడ్ ఇస్ మేడప్ ఆఫ్ సబ్ యూనిట్స్ క్యాప్సోమియర్స్. క్యాప్సోమియర్స్ మనకి ఒక్కొక్క క్యాప్సోమియర్ అమైనో యాసిడ్స్తో తయారై ఉంటుంది. వైరల్ న్యూక్లిక్ యాసిడ్ సర్క్యులర్ కానీ లీనియర్ కానీ అవుతుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఆర్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏదైనా ఒక జెనెటిక్ మెటీరియల్ దాని కాన్ఫిగరేషన్ అయి ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టిఎంవి వైరస్ స్ట్రక్చర్ మనం చూసినట్టయితే టిఎంవిలో మనకి చూడండి, ఇది రాడ్ షేప్డ్ హెలికల్ సిమెట్రీ. ఇది ఈ హెలికల్ సిమెట్రీలో మనకి ఇది 300 నానోమీటర్స్ లాంగ్ ఉంది, 18 నానోమీటర్స్ డయామీటర్ ఉంది. దాని మాలిక్యులర్ వెయిట్ చూస్తే 39 × 10⁶ డాల్టన్స్ ఉంది. ఎన్ని క్యాప్సోమియర్స్ ఉన్నాయంటే 2130 క్యాప్సోమియర్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాప్సోమియర్ ఒక్కొక్క పాలీపెప్టైడ్ చైన్తో తయారై ఉన్నాయి. ఈచ్ పాలీపెప్టైడ్ చైన్లో 158 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక హెలికల్ ఫామ్లో అరేంజ్ అయి ఉన్నాయి, అంటే ఒక రాడ్ లాగా, ఇలా హాలో రాడ్ లాగా. ఈ హాలో స్పేస్ ఎంత? 4 నానోమీటర్స్ ఖాళీ స్పేస్. ఈ 4 నానోమీటర్స్లోనే మనకి ఈ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కాయిల్ అయ్యి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, స్పైరల్లీ కాయిల్డ్. ఈ ఆర్ఎన్ఏలో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయండి? 6500 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఇవి దీని డీటెయిల్స్ ఆఫ్ ద టొబాకో మొజాయిక్ వైరస్ అనమాట. రైట్, యా, చలో. సో ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాక్టీరియోఫేజ్ వైరస్ మనము నెక్స్ట్ క్లాస్లో చూసిద్దాము. ఓకేనా. సో ఈరోజు మనము వైరస్కి సంబంధించి దాని మార్ఫాలజీ, క్లాసిఫికేషను, ఇంట్రడక్షను, మార్ఫాలజీ, ఇంట్రడక్షను, తర్వాత క్లాసిఫికేషను, మార్ఫాలజీ, టొబాకో మొజాయిక్ వైరస్ స్ట్రక్చరు, ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనము మరిన్ని వివరాలు వైరస్ గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.